నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 6గురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, దేవతపల్లి గేట్ వద్ద ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? కావ్య, నల్గొండ జిల్లాలో ఘోరపడ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 4 మృతి చెందగా మరో 7గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ కూడా అక్కడ స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఇక్కడ కొండమల్లేపల్లి నుంచి చింతపల్లి వెళ్తున్న ఆటోలో మొత్తం కూడా 12 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరూ కూడా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటోని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకొలిపోయారు. ఆటో మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ముందు భాగంలో ఉన్న వారందరూ కూడా ప్రయాణికులలో ఒక 3గురికి అయితే అక్కడే తీవ్ర గాయాలయ్యి మృతి చెందారు. మరొకరు ఆసుపత్రి తరలించే క్రమంలో మరొకరు మృతి చెందారు. మొత్తం కూడా 4 మృతి చెందారు. మరొక 2కి అయితే కాలు చేతులు ఇరిగినట్లు కూడా పూర్తిగా సమాచారం ఉంది. ఇంకొక 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇవన్నీ గమనించినటువంటి స్థానికులు వీరందరూ కూడా దేవరకొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇప్పుడే పోలీసులు ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆటోలో ఉదయం పనులకు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఈ చింతపల్లి మండలం దేవతపల్లి గేటు వద్ద కూడా ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పక్కనే చెన్నారం గ్రామం ఉంటుంది. చెన్నారం గ్రామంలో గమనించి వీరందరూ కూడా హుటాహుటిన ఆ ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ ఆటోలో ఇరుక్కుపోయినటువంటి క్షతగాత్రులందరూ కూడా బయటికి తీసేసి వెంటనే ఒక అంబులెన్స్ సహాయంతో తర్వాత కొంతమందినేమో ప్రైవేట్ వాహనాల్లో సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ముఖ్యంగా ఈ లారీ ఓవర్టేక్ చేసే సమయంలో ఆటోని బలంగా వెనకరించి ఢీకొట్టింది. ఇదే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ లారీకి సంబంధించిన లారీ వివరాలన్నింటినీ కూడా సేకరించారు. అదేవిధంగా డ్రైవర్ కూడా అదుపులో తీసుకున్నారు. అది మొత్తం కూడా ప్రమాదం ఎలా జరిగింది, ఈ లారీ డ్రైవర్ ని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మిగిలిన క్షతగాత్రులు కూడా వైద్యం అందిస్తున్నారు. అయితే ఎవరైతే మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం చేశారు. వారు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి వచ్చి వారి బంధువులు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ లారీ ఆటో ఢీకొన్న క్రమంలో మొత్తం కూడా 4 మృతి చెందడంతో అయితే మొత్తం కూడా విషాదాలు అందుకున్నాయి. ఉదయం పనులకి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి ఇలా మృతజీవులుగా వచ్చారని చెప్పి ఒక తీవ్రమైన బాధలో కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇది ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా. ధన్యవాదాలు ఈశ్వర్. సీరియస్ అంబులెన్స్ వేసినా ఇప్పుడు వచ్చింది.